హాయ్ ఫ్రెండ్స్, అంతా ఎలా ఉన్నారు? ప్లీజ్ స్టోరీ నచ్చితే లైక్ చేయండి, ఇంకా సబ్స్క్రైబ్ చేయండి, అలాగే కమెంట్ కూడా చేయండి. స్విట్జర్లాండ్లో ఉదయం కిటికీ బయట తెల్లని మంచు నెమ్మదిగా పడుతుంది. చల్లని గాలి కట్టెన్ను మెల్లగా కదిలిస్తుంది. హాస్ని ఇంకా నిద్రలో ఉంది. ఋషి మాత్రం ముందరే లేచాడు. అతను కాఫీ కప్ చేతిలో పట్టుకుని ఆమెను చూస్తున్నాడు. ఆ ప్రశాంతమైన ముఖం అతనికి నచ్చింది. ఇప్పటి వరకు మీటింగ్స్, డీల్స్, పవర్స్ మాత్రమే చూసిన అతను జీవితంలో ఇప్పుడు ఈ అమ్మాయి ముఖం కూడా చాలా స్పెషల్గా అనిపిస్తుంది. హాసిని నెమ్మదిగా కళ్ళు తెరిచింది. ముందు కనిపించింది అతని ముఖం. ఆమె ఒక్కసారిగా లేచింది. అలా ఎందుకు చూస్తున్నారు అంది సిగ్గుతో. ఋషి చిన్నగా నవ్వి, చూసే హక్కు కూడా లేదా అన్నాడు. ఆ మాట విన్నాక ఆమె బుగ్గలు ఎర్రబడ్డాయి. ఆమె వెంటనే బ్లాంకెట్తో ముఖం సగం కవర్ చేసుకుంది. ఋషి దగ్గరికి వచ్చి కాఫీ ఆమె చేతిలో పెట్టాడు. చల్లగా ఉంది, ముందు ఇది తాగు అన్నాడు. హాసిని కప్పు తీసుకుంది, కానీ ఆమె చేతులు చలికి వణుకుతున్నాయి. ఋషి వెంటనే ఆమె చేతిని పట్టుకున్నాడు. ఎంత చల్లగా ఉన్నావు అన్నాడు. ఆ స్పర్శ ఆమె హార్ట్ బీట్ని పెరిగేలా చేసింది. ఆమె అతన్ని చూడలేక కిందకు చూస్తుంది. బయట మంచు పెరుగుతుంది, లోపల మాత్రం వాళ్ళిద్దరి మధ్యన వేడి పెరుగుతుంది. హాసిని నెమ్మదిగా అడిగింది, మీరెప్పుడూ ఇలా కామ్గా ఉంటారా అని. ఋషి స్లైట్గా నవ్వాడు. నువ్వు దగ్గరలో ఉన్నప్పుడు మాత్రమే అన్నాడు. ఆ మాట ఆమెను పూర్తిగా సైలెంట్ చేసింది. ఆమె కాఫీ తాగుతున్నట్లు నటిస్తుంది, కానీ చేతులు ఇంకా వణుకుతున్నాయి. ఋషి ఒక్కసారిగా ఆమె దగ్గరకు వంగాడు. ఇద్దరి మధ్యన డిస్టెన్స్ చాలా ఎక్కువ. హాసిని అని అతని స్వరం చాలా సాఫ్ట్గా ఉంది. ఆమె నెమ్మదిగా అతని వంక చూసింది. ఋషి ఆమె చెంపపైన పడిన జుట్టును మెల్లగా పక్కకి జరిపాడు. నిన్నిలా చూస్తుంటే నాకు బయట ప్రపంచం గుర్తుకు రావటం లేదు అన్నాడు. ఆ మాట విన్న హాసిని కళ్ళల్లో చిన్న నవ్వు వచ్చింది. ఋషి కూడా నవ్వుకున్నాడు. ఆమె చెంప దగ్గర వాలి బ్లాంకెట్లో ఆమెను దగ్గరికి లాక్కున్నాడు. అయితే ఇలా కాదు అని చెప్పి ఆమె చెంపపై మృదువుగా ముద్దు పెట్టాడు. హాసిని నెమ్మదైపోయింది. గుండె మాత్రం వేగంగా కొట్టుకుంటుంది. ఋషి అని సిగ్గుతో అతని షర్ట్ పట్టుకుంది. ఆమె అతని కళ్ళల్లో చూస్తూ, నువ్వు ఇలా దగ్గర ఉంటే ప్రపంచం మొత్తం ఆగిపోయినట్లు ఉంది అన్నాడు. ఆ మాటతో ఆమె అతని ఛాతీ మీద తల పెట్టుకుని బ్లాంకెట్లో దగ్గరగా జరిగింది. ఆమె దుప్పట్లో దూరి ముద్దులు పెట్టడానికి ముందుకు వంగాడు. హాసిని వద్దు, నా వల్ల కాదు అంటుంది. ఏం అంటాడు. నేను అలా చాలా అలిసిపోయాను, నా వల్ల కాదు అని బుంగమూతి పెట్టింది. కితకితలు పెడితే కిలకిలా చిలకలా నవ్వుతుంది. ఒళ్ళు నొప్పిగా ఉంది, ఇప్పుడు వద్దు అంటుంది. అతను మాత్రం నా కోసం ప్లీజ్, నీ మీద ఉన్న ప్రేమను నేను ఇలా మాత్రమే చూపించగలను అంటాడు. అలా ముద్దు మురిపాల్లో తేలిపోతారు. స్విట్జర్లాండ్ ఉదయం మంచు నెమ్మదిగా పడుతుంది. హాసిని బాల్కనీలో కాఫీ తాగుతుంది. ఋషి మీటింగ్కి వెళ్ళడానికి రెడీ అవుతున్నాడు. వెళ్ళే ముందు ఆమె దగ్గరగా వచ్చి, అరగంటలో వస్తా అన్నాడు. ఆమె నుడిటిపైన ముద్దు పెట్టుకున్నాడు. హాసిని చిన్నగా నవ్వింది. ఆమెకు ప్రశాంతంగా అనిపిస్తుంది. గది బెల్ మోగింది. హోటల్లో పనిచేసే వాళ్ళు డ్రెస్ వేసుకున్న ఒక మనిషి నిలబడి ఉన్నాడు. మేడం, మీకు పార్సిల్ అన్నాడు. ఆమె తీసుకుని లోపలికి రాబోయింది. అతను డోర్ను గట్టిగా పట్టుకుని ఆపాడు. హాసిని ఒక్కసారి వెనక్కి చూసింది. అతను నవ్వాడు. ఇది పార్సెల్ కాదు అన్నాడు. ఆమె నోట్లో క్లాత్ పెట్టి హాసిని తప్పించుకోవటానికి ప్రయత్నించింది. అతని చేతిని తోసింది, కానీ కొన్ని క్షణాల్లో ఆమె బాడీ బలహీనపడిపోయి ఆమె చేతిలో ఉన్న కాఫీ కప్పు కింద పడి పగిలిపోయింది. ఫోను సోఫా మీద పడిపోయింది. కళ్ళు మసగపారిపోయినాయి. చివరికి ఆమెకు కనిపించింది తెల్లగా తలుపు నెమ్మదిగా మూసుకుపోవటం. అరగంట తర్వాత ఋషి రూమ్కి తిరిగి వచ్చాడు. డోర్ కొంచెం తెరిచి ఉంది. లోపల నిశ్శబ్దం.
హాసిని అని పిలిచాడు. జవాబు లేదు. అతను లోపలికి వెళ్ళాడు. పగిలిన కప్పు, పడిపోయిన స్కార్ఫు, సోఫా మీద ఫోను. ఒక్క క్షణంలో ఋషి ముఖం పూర్తిగా మారిపోయింది. అప్పుడే అతని ఫోన్ మోగింది. తెలియని నెంబర్. ఋషి వెంటనే ఎత్తాడు. స్క్రీన్ మీద చేరికి కట్టేసిన హాసిని, ఆమె కళ్ళల్లో భయం, కన్నీళ్ళు. వెనక నుంచి ఒక మనిషి నవ్వు. CEO గారు, మీ ప్రాణం ఇప్పుడు మా చేతిలో ఉంది. ఋషి చేతిలో ఫోన్ గట్టిగా బిగుసుకుపోయింది. అతని కళ్ళల్లో కోపం నిండిపోయింది. ఎక్కడ ఉన్నారు అని చాలా నెమ్మదిగా అడిగాడు. అవతల నుంచి బ్రీతింగ్ సౌండ్ మాత్రం వినిపిస్తుంది. తర్వాత ఒక మనిషి స్లోగా నవ్వాడు. CEO గారు. రిషి ఫేస్ వెంటనే హార్డ్గా అయ్యింది. ఎవరు నువ్వు అన్నాడు. అవతల మనిషి మళ్ళీ నవ్వాడు. మీరు చాలా ముఖ్యమైనది ఇప్పుడు మా దగ్గర ఉంది. ఆ ఒక్క మాటతో ఋషి కళ్ళల్లోని ప్రశాంతత పూర్తిగా మాయమైంది. హాసిని ఎక్కడా అని గట్టిగా అరిచాడు. అవతల నుంచి వెంటనే వీడియో కాల్ వచ్చింది. ఋషి ఓపెన్ చేసి స్క్రీన్ మీద చీకటి రూమును చూస్తున్నాడు. చైర్కి కట్టేసున్న హాసిని, ఆమె ఫేస్ మీద భయం, కోపం, కన్నీళ్ళు. ఋషి. ఆమె ఏడుస్తుంది. ఋషి అని పిలుస్తుంది. ఆ క్షణంలో ఋషి చేతిలో ఉన్న ఫ్లవర్స్ నేల మీద పడిపోయాయి. అతను ఊపిరి ఆగిపోయినట్లు అనిపించింది. హాసిని చైర్కి కట్టేసి భయంతో ఏడుస్తుంది. ఋషి మాత్రం ఆ వీడియో కాల్ని మళ్ళీ మళ్ళీ చూస్తున్నాడు. అప్పుడే అతని కళ్ళకు ఒక విషయం కనిపించింది. హాసిని వెనక వాల్ మీద చిన్న సింబల్. ఆ సింబల్ అక్షర ఫ్యామిలీ కంపెనీది. ఋషి ఒక్కసారి సైలెంట్ అయిపోయాడు. అతని మైండ్లో వెంటనే అక్షర గుర్తొచ్చింది. సడన్గా ఇండియా వెళ్తానని చెప్పడం, ఆమె స్ట్రేంజ్ బిహేవియర్ అన్నీ ఒక్కసారిగా కనెక్ట్ అయ్యాయి. అప్పుడే సూర్య లోపలికి వచ్చాడు. ఋషి ఎయిర్పోర్ట్ రికార్డ్స్ చెక్ చేశాను అన్నాడు. ఋషి వెంటనే అతని వైపు చూశాడు. సూర్య స్లోగా చెప్పాడు, అక్షర ఇండియా వెళ్ళలేదు. ఆ ఒక్క మాటతో ఋషి కళ్ళల్లో డేంజరస్ కామ్ వచ్చింది. అయితే అతను ఫోన్ని గట్టిగా పట్టుకున్నాడు. ఇది అక్షర పనా? నెక్స్ట్ ఎపిసోడ్లో చూడండి. ఇది అక్షర కిడ్నాప్ చేసిందా లేదా ఇంకెవరన్నా చేశారా? ఇంట్రెస్ట్గా ఉంటే లైక్ చేసి ఫాలో కొట్టండి.